స్తోత్రాలాపన ఆత్మతో సత్యముతో ఆరాధించెదం ఆత్మతో సత్యముతో ఆరాధించెదం హల్లెలూయా 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 మేలను తలచి మహిమ పరచెదము నిరంతరం కృతజ్ఞతాస్తుతులర్పించెదం నీవు చేసిన మేలను తలచి మహిమ పరచెదము నిరంతరం కృతజ్ఞతాస్తుతులర్పించెదం కరతాళ ధ్వనులతో స్వరమేతి స్తోత్రములతో సంగీతనాదములతో గళమెత్తి గానం చేసెదము కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో సంగీతనాదములతో గళమెత్తి గానం చేసెదము హల్లెలూయా 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 రక్షింపను సిలువలో రక్తము కార్చితివా నజరేయుడా నిజ రక్షకుడా రక్షించు జనులను రక్షింపను సిలువలో రక్తము కార్చితివా నజరేయుడా నిజ రక్షకుడా రక్షణ ఆనందము స్వస్థత సంతోషము శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా రక్షణ ఆనందము స్వస్థత సంతోషము శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా హల్లెలూయా 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 ప్రార్థించేదం ప్రతిరోజు ఇలా ప్రార్థించేదం ప్రజలందరికై ప్రార్థించేదం ప్రతి విషయములో ప్రార్థించేదం ప్రతిరోజు ఇలా ప్రార్థించేదం ప్రజలందరికై ప్రార్థించేదం ప్రార్థన నాలించు దేవా పరిస్థితులు మార్చు దేవా ప్రార్థన
ప్రార్థన చేసేదం, విజ్ఞాపన చేసేదం. ప్రార్థన నాలించు దేవా, పరిస్థితులు మార్చు దేవా. ప్రార్థన చేసేదం, విజ్ఞాపన చేసేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి అనే పాట పాడదాం. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకారలోయలో మా పయనంలో ఏదులే మాకే భయము తానై. అంధకారలోయలో మా పయనంలో ఏదులే మాకే భయము తానై. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తావులందు తానై తోడయుందును, అన్ని తావులందు తానై తోడయుందును. మంచి కాపరి
క్షేమము బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా, బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా, చిరకాలం ఆయనతో జీవింపగా, చిరకాలం ఆయనతో జీవింపగా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. 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 మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం, మీకే స్తోత్రములు, మీకే వందనాలు తండ్రి. మమ్ము దీవించిన దేవానికి స్తోత్రం. సమృద్ధి జీవమును అనుగ్రహించు గొప్ప రాజానికి స్తోత్రం తండ్రి. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగవని ప్రేమించానే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించానే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించానే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమై నన్ను నడుపుమయా. దీవించానే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించానే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించానే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొట్టలేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొట్టలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీ కన్యన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించానే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని జీవించానే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇంతవరకు కూడా దేవుని స్తుతించే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము అఫ్లిక్షన్స్, శ్రమలు. ఈ శ్రమలు అనేటటువంటి ఈ యొక్క అంశంలో మనమందరం కూడా ఈ శ్రమల్లో చాలామంది చేసే పని ఏంటంటే, కొంతమంది తట్టుకోలేక వాళ్ళు ఎన్నో రకాలుగా చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యసనాల బారిన పడతారు, కొంతమంది తాగుతూ ఉంటారు, కొంతమంది నాకు శ్రమలు ఉన్నాయి కదా, అప్పులు ఉన్నాయి కదా అని ఉరి పెట్టుకొని చచ్చిపోవడానికి చూస్తారు. కష్టాలు ఉన్నాయి కదా అని కష్టాలను చూసి తమ జీవితాన్నే కడతీర్చుకుంటారు. అలాంటి విధానం మంచిది కాదు. ప్రాబ్లమ్స్ అనేవి జీవితంలో సామాన్యంగా ఎదురవుతూ ఉంటాయి. ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్లో మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రేయర్ అనేది చేసిన తర్వాత మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఏం కలిగి ఉండడానికి వీలవుతుందంటే, విశ్వాస సహితమైన ప్రార్థన. వట్టి ప్రార్థన కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన గొప్ప కార్యాన్ని మన జీవితంలో ఆయన జరిగించడానికి వీలు కలుగుతుంది. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏంటంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. కాబట్టి స్వస్థపరిచే ప్రార్థన అంటే, ఇలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు మనకు యుద్ధములో విజయాలు వస్తాయి. మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. మన అనుదిన జీవితంలో, మన పిల్లల విషయంలో, మన కుటుంబ విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనమందరం కూడా ఎలాంటి ప్రార్థన చేయాలంటే, నీతిమంతుని ప్రార్థన. మనందరం కూడా నీతిమంతుని ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ రైచస్, నీతిమంతుని ప్రార్థన. ఈ ప్రేయర్ ఆఫ్ రైచస్నెస్ అనేటటువంటిది ఎలాంటిది అంటే, 119వ కీర్తన 71వ వచనం, 72వ వచనం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే కూడా నీవిచ్చినటువంటి ధర్మశాస్త్రం నాకు మేలుకరంగా ఉంది. అందుకే నేనేం చేస్తున్నానంటే, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాను? నీ వాక్యం ద్వారా కలిగినటువంటి సమస్యల్లో, కష్టాల్లో ఒక ఏలియా వలె నీతిమంతుడిగా ప్రార్థన చేస్తున్నాను. ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా ఉన్నటువంటి ఎలీషా ప్రార్థన దేవుడు విన్నాడు. ఏలియా ప్రార్థనతో వర్షం కురిపించాడు. ఏలియా ప్రార్థనతో అగ్ని కురిపించాడు. దేవుని బిడ్డలారా, ఏలియా ప్రార్థన ద్వారా ఆయన వర్షాన్ని ఆపాడు. ఎలీషా ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు, చనిపోయిన వారు బ్రతకడానికి ఎలీషా ప్రార్థన చేశారు. ఎలీషా చేసిన ప్రార్థన సంతానం కలిగేటట్టుగా దేవుని కార్యం జరిగింది. షూనేమీయురాలికి దేవుడు సంతానము కలుగు చేశారు. అలాగే ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకులో నీతిమంతుని ప్రార్థన మనం చేయాలి. మన ప్రార్థనలో నీతియుక్తమైన ప్రార్థన మనకు కావాలి. ఇక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇలాంటి ప్రార్థన మనం చేస్తూ మనమందరం కూడా దైవికంగా, ఆధ్యాత్మికంగా ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం నీతిమంతుని ప్రార్థన వైపు దేవుడు తన యొక్క చెవులను పెట్టి ఉన్నాడు. నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతులకు దేవుడు సహాయం చేస్తాడు. నీతిమంతుల పక్షంగా దేవుడు ఉంటాడు. నీతిమంతుల జీవితాన్ని దేవుడు కంప్లీట్గా మార్చి వారికి ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఇలాంటి నీతిమంతుని ప్రార్థన మనం చేయటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది.
అలాంటి బలమైన ప్రార్థన మేము చేయడానికి నీ రక్తముతో కడిగి మమ్ములను శుద్ధి చేసి నీతిమంతులుగా చేసుకుని మేము ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. అందరినీ ఆశీర్వదించండి. అందరి హృదయాలను ఎరిగిన దేవా, నీ ఆశీర్వాదం దీవెన ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రార్థన ఆత్మను అందరికీ దయచేయండి. ప్రార్థన శక్తితో నింపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ప్రభు తన కృపా సమాధానం మీకు దయచేయును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.